కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం అత్తేది కొంప తీసి లోపలికి వెళ్ళిపోయిందా? వామో ఏం కొంపలు అడ్డిపోతున్నాయో. అమ్మయ్యా ఏం కాలేదు. అత్త నేను అక్కడే గేట్ దగ్గర ఉండమని చెప్పాను కదా, లోపలికి వచ్చావేటి? దారి కనిపించింది, నడుచుకుంటూ వచ్చాను. మెట్లు కనిపించే ఏడుకుంటూ వచ్చాను. అంటే విమానం కనపడితే ఎక్కేసి వెళ్ళిపోతావా? నమస్కారం అండి. నమస్తే. అత్త వీళ్ళు ప్రసాద్ గారి కూతురు అల్లుడు. నమస్కారం అండి. మా అత్త. నమస్తే అండి. నమస్తే అండి. ఏం చలం బాగున్నావా? నమస్కారం అండి, బాగున్నాను. మీరెలా ఉన్నారండి? బాగున్నానయ్యా. ఏరా మీరు మాట్లాడేసుకుంటే సరిపోతుందా? నాకు పరిచయం చేయాల్సిన అవసరం లేదా? అబ్బా ఉండవే అత్త, నీకు పరిచయం చేయకుండా ఎలా ఉంటాను? అందుకే కదా తీసుకొచ్చింది. ఏమండి అదే ముహూర్తాల గురించి మాట్లాడుకోవడానికి మా అత్తను తీసుకొస్తాను కదండి. ఈవిడే మా అత్త. అత్త ఈయనే రేవతి వాళ్ళ నాన్నగారు. నమస్కారం అండి. నమస్కారం. అత్తో ప్రసాద్ గారండి ఈయనే మా అత్తయ్య అండి. నమస్కారం అండి. నమస్తే అండి. చలభద్ర నువ్వా? ఇల్లంతా ఇంత అల్లలల్లరిగా ఉంటే అదే ఇల్లంతా సందడిగా ఉంటే ఏదో పండుగ వచ్చిందేమో అనుకుంటా ఉన్నాను. నువ్వు వచ్చినావు కదరా? అరే ఏం బ్రదరా, ఈతురు పనసకాయ తెచ్చుండవా? ఓ అయ్యమ్మా, ఇంత ముందు సొరకాయ, ఈ దినం పనసకాయ అంటే బెదరు ఈ కాయను కూడా మీరే? హాయ్ నేనేనండి. ఎటువంటి ఎరువులు పురుగుల మందు లేకుండా చాలా సహజమైన పద్ధతిలో పెంచానండి. ఎందుకంటే ఆర్గానిక్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. హాయ్. ఏమో బెదరు, మా సీమ కదా, మానంతా నాటుకోడి రాగి ముద్దే, ఇట్లాంటి ఫ్రూట్ల గురించి మాకు తెలియదు కదా. ఏదేమైనా నువ్వు చాలా గ్రేట్ బెదరు. చదువుకొని కూడా ఇట్లా కాయలు పండిస్తూ ఉండవంటే మామూలు విషయం కాదు. అన్నగారు బతుకుంటే నీకు ఆదర్శ రైతును అవార్డు ఇచ్చుండేవారు తెలిసినా? ఒరే చలం, కళ్ళల్లో బాలయ్య బాబు, కామెడీలో రవితేజ కనిపిస్తున్నారు. ఎవరా ఈ అబ్బాయి? అదే అత్త నీకు ఆల్రెడీ చెప్పాను కదా, గౌతమ్ అని ఇతనే. బెదరు గుడ్ గా చెప్పుడు, బ్యాడ్ గా చెప్పుండవా? వెరీ గుడ్ గా చెప్పేశాను బెదరు. థ్యాంక్స్ బ్రదరు. అత్త తనే. ఇంకా ప్రత్యేకంగా చెప్తావేంట్రా చలం? ఆ మాత్రం తెలుసుకోలేనేంటి? వీళ్ళిద్దరికే కదా నిశ్చితార్థం జరిగింది. అత్త అది ఒరే చలమా, నువ్వు చేసుకోబోయే అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందిరా. ఇదేటి రేవతి ఎక్కడుంటే మరి ఎటో చూసి నాకు నచ్చిందంటేదేటి అత్త? ఏం జరుగుతుందో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. మాటలు రాకపోతేనేమిరా, అమ్మాయి బంగారం. ఆహా, ఆ వినయం, ఆ పద్ధతి, పెద్దవాళ్ళంటే గౌరవం. అబ్బబ్బబ్బా, ఈ కాలంలో కూడా ఇలాంటి పిల్లలున్నారంటే నమ్మబుద్ధి కావట్లేదనుకోండి. ఒరే చలం, ఎదుగుతావని తెలుసు గాని ఇలా అందనంత ఎత్తుకి ఎదుగుతావనుకోలేదురా. ఒరే చలం, వయసులో చిన్నవాడివని ఆగుతున్నాను గాని లేకపోతే
మాటలు రాని ఒక అమ్మాయికి జీవితాన్ని ఇస్తున్న నీ మంచితనానికి చేతులెత్తి దండం పెట్టాలనుందిరా. అయ్యో బాబోయ్, మొత్తానికి కొంపలంటి చేసిందిగా. అంటే ఇప్పుడు రోహిణిని చూసి రేవతి అనుకుంటుంది అనమాట. రోహిణిని నాకు కాబోయే భారీగా ఫిక్స్ అయిపోయిందా? ఇప్పుడు అలా అత బాబోయ్, అత్తగసలు గుండెపోటు. ఇప్పుడు రోహిణి నాకు కాబోయే భార్య కాదని చెప్తే ఆ షాక్ లో గుండెపోటు చేసే ప్రమాదం ఉంది కదా. ఇప్పుడు అలా భగవంతుడా నువ్వే కాపాడాలి. ఒరే చలం, ఆ అమ్మాయి ఏం చెప్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదురా. అంటే అంటే అత్త ఇది ఏమో చెప్తుందంటే, ప్లీజ్ బ్రదర్, పరిస్థితి హార్ట్ అటాక్ కి చాలా దగ్గరగా ఉంది. ప్లీజ్ కాసేపు మీరే మాట్లాడమాకండి. ఒరే ఆ అమ్మాయి ఏం చెప్తుందో నాకేం అర్థం కావట్లేదురా. అసలు అలాంటిది ఏం లేదత్త. గౌతమ్ తనకి మేనమామ, తను అతనికి మేనకోడలు అని చెప్తుంది అంతే. మరి అదేంట్రా మెడలో ఇలా 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 చెయ్యిలా చెప్తుంది? అదే మొన్న తన బర్త్డేకి గౌతము తన మెడలో గోల్డ్ చైన్ వేసాడంట. అదే చెప్తుంది. ఒరే ఈ అమ్మాయి ఏం చెప్తుందిరా? నాకేమీ అర్థం టెన్షన్ కావట్లేదు. పడకే, టెన్షన్ పడకు. మేము నలుగురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తుందా అంతే. అంతేనా? నువ్వు ఊరుకో చెప్తా కదా. ఇదిగో అత్త. ప్లీజ్ అండి, హార్ట్ అటాక్ అండి, చిన్న కన్ఫ్యూజన్. మీరు ఎవరు మాట్లాడమాకండి, మీకు దండం పెడతాను, నేను మాట్లాడుకుంటాను. ప్లీజ్ అండి. కామెడీ ఎక్స్ప్రెస్. నీకేమైనా పిచ్చా? ఏంది నేలకేసుకుంటున్నావా? అయ్యో ఎందుకు బాబు అంతలా కోపడుతున్నావు? ఏదో చేయి జారి పడిపోయింది. కొత్త వాళ్ళ ముందు ఆ మాత్రం కంగారు లేకుండా ఉంటుందా? అందులోనూ కాబోయే పెళ్లి కూతురికి. అమ్మాయి ఏమైంది? ఏమండి మీరు రోహిణినా? ఒరే ఆ అమ్మాయి సంగతి ఏంటో అర్థం కాక నేను చేస్తుంటే మధ్యలో మీ ఇద్దరు గుసగుసలేంట్రా? లేదు చెల్లెమ్మా, ఈ వెంకటాచలాన్ని ఒరే అదేంట్రా ఏమైందిరా చలం? ఎందుకు ఆవేశపడుతున్నా? అసలు ఏం జరిగిందిరా? ఇందులో ఆవేశపడడానికి ఏమి లేదే, చాలా క్లియర్ గా ఉంది. ఇదిగో నువ్వు నిలబడితే నీకు చెమటలు పట్టేస్తున్నాయి. ఇలా ప్రశాంతంగా కూర్చో, ముందు కూర్చో. నువ్వు చక్కగా గాలి పీల్చుకో. ఈ నీళ్ళు తాగు, కొంచెం నీళ్ళు తాగు. అందరూ ఇలా రండి రండి రండి, వచ్చే. ఏమండి మీ అందరికీ నేను ముఖ్యమైన మ్యాటర్ చెప్పాలండి. మా అత్తగా ఆల్రెడీ ఇంతకు ముందు 2 సార్లు గుండెపోటు వచ్చిందండి. అది తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు ఒకసారండి, ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు 2 సారండి. అంటే ప్రాంతీయ పానమా? అబ్బే కాదండి, అప్పటిదాకా కలుసున్న మనుషులు విడిపోతే ఆవిడ అస్సలు తట్టుకోలేదు. ఓ వాట్ ఎ సెంటిమెంట్. ఆవిడంటేనండి, ఏమండి ఈసారి కనుక గుండెపోటు వచ్చిందంటే స్పాట్ లో చచ్చిపోద్దని చెప్పారండి డాక్టర్లు. స్పాట్ లో గుండాగిపోయిందని చెప్తారు కానీ స్పాట్ లో చచ్చిపోవడం అని చెప్పడం ఏందబ్బా? అంటే స్పాట్ లో గుండాగిపోయిందంటే స్పాట్ లో ప్రాణం పోయినట్టే కదండి. వాట్ ఏ లాజిక్. డాక్టర్ కాకపోయినా డాక్టర్ మాదిరిగా ఏం చెప్పుంటారు పదరా. థ్యాంక్స్ అండి. అమ్మా
ఏమండి రోహిణి గారి మౌన వ్రతం వల్ల మోనవుతా దాని మోహమా దానికట్ట నోరు మూసుకొని ఉండమని నేనే పెద్దరెడ్డి మాత్రం ఇచ్చేస్తుండాను మీరు ఆవిడ చేసిన శిక్ష నా చావుకు వచ్చిందండి. రోహిణి గారు చేసిన మర్యాదలను చూసి రోహిణినే రేవతి అనుకుని తనే నాకు కాబోయే భార్య అని మా అత్త ఫిక్స్ అయిపోయిందండి. అయ్యో బాబు, ఇందులో నా తప్పేమి లేదండి. నేను కదండి, మా అత్త అండి. మీరు అలా కొట్టేసేలా చూడమాకండి, నాకు భయం వేస్తుందండి. ప్లీజ్. దానికి ఎందుకు బాబు అంత బాధపడుతున్నావు? ఇప్పుడు వెళ్ళి చెప్దాం పదండి. ఏమండి, ఇప్పుడు ఆ విషయం చెప్తే ఆవిడ స్పాట్ లో గుండెకి చచ్చిపోద్ది కదండి. అదే బెదరు తన గుండెపోటు వచ్చేది రాష్ట్రాలు విడిపోయినప్పుడే కదా. రాష్ట్రాలు విడిపోయినప్పుడే అంతలా స్పందించిందంటే కాబోయే మొగుడి పళ్ళాలు విడిపోతున్నారంటే ఎంతలా స్పందిస్తుందో అర్థం చేసుకోండి. ఏమండి, నా దృష్టిలో కాదండి, మా అత్త దృష్టిలో. నువ్వు కొంచెం గమనండే. బెదరు మనకు అనంతపూర్ కరువు కంటే మనకు చాలా బరువైన ప్రాబ్లం వచ్చినది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావో? ఏం లేదండి, మా అత్త ఇప్పుడు ఇలాగే ఫిక్స్ అయిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుకోండి. రేపొద్దున పెళ్లిలో నా పక్కన రోహిణిని బదులు రేవతిని చూసి షాక్ తో స్పాట్ లోని గుండాకి చచ్చిపోతాండి. దాంతో నా పెళ్లి కాస్త ఆగిపోద్ది. ఏమండి, మీరందరూ కాస్త నాకు కోఆపరేట్ చేశారనుకోండి, కొంచెం టైం తీసుకుని ఇక్కడే ఉండి మెల్లగా ఆవిడకి మ్యాటర్ అంతా చెప్పేస్తానండి. మెల్లగా చెప్పడానికి అంత టైం ఎందుకు బెదరు? ఇప్పుడే చాలా మెల్లగా చెప్పేద్దాము. బ్రదరు, షాకుని మెల్లగా చెప్పిన హార్ట్ కి ప్రాబ్లమే కదా. మరట్టయితే కొన్ని రోజులు పోయినాక చెప్పినా షాకే కదా. అవుననుకోండి, కాకపోతే ఈలోగా నేను ఆవిడ కాస్త మెంటల్ గా ప్రిపేర్ చేస్తానండి. నువ్వు చెప్పింది నిజమే బెదరు. మేకకు కూడా పూలు దండేసి కుంకుమ పూసి చాలా మెంటల్ గా ప్రిపేర్ చేస్తారు. అంటే ఏంటి బ్రదరు, నువ్వు మా అత్త ఫోటోకి? నా ఉద్దేశం అది కాదు బెదరు. మెంటల్ ప్రిపరేషన్ కు కంపారిజన్ చాలా బాగుంటదని అలా వాడుంటాను అంతే. పర్లేదులేండి. ఏమండి, మీరందరూ దయచేసి నాకు కోఆపరేట్ చేస్తే. ఈ విధంగా మీరందరూ నాకు సహకరించే మా అత్త ప్రాణాలు కాపాడండి. ప్లీజ్, మీ అందరికి దండం పెడతా. నువ్వు గాన ఒప్పుకోకపోతే మళ్ళీ నీకు కేరళ వైద్యము ఎండ గురువారప్ప అని చూపిస్తాను. ఓకే బ్రదర్, డన్. థ్యాంక్స్ బ్రదరు, చాలా చాలా థ్యాంక్స్. ఓకే పదండి పదండి పదండి. అబ్బబ్బబ్బబ్బా, కూరగాయలు తెగ మండిపోతున్నాయి అమ్మాయి. ఎండాకాలం కదా, అట్లే ఉంటాయిలే. నేను మాట్లాడుతున్నది ఎండ గురించి కాదురా కర్రీబాబు, కూరగాయల రేట్ల గురించి. ఈడికి ఆ గౌతమ్ గడి పక్కన చేరి కొంచెం ఎటకారం ఎక్కువై ఉండదు రేపిని. టైం చూసి ఇద్దరు పని చెప్పాలా? ఒరే చలమా, ఏందిరా ఈ రహస్య మంతనాలు, ఈ చెవులు కొరుక్కోడాలు, గుసగుసలాడుకోడాలు? ఏంట్రా ఇదంతా? నాకేమీ అర్థం కావట్లేదు. అంతా గందరగోళంగా ఉందిరా. అబ్బా అబ్బా అత్త, గందరగోళం లేదు, గంధపు చెక్కలు లేవు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే, ప్రశాంతంగా ఉండు. ఇదిగో ఆ పనసపండు తెచ్చాను కదా, ఆ పనసపండుని ఎలా కట్ చేయాలి, అందులోంచి ఆ తొనల్ని ఎలా బయటికి తీయాలి, ఆ తొనలోంచి గింజ తీసి అవతల పడేసి ఆ పండుని ఎలా తినాలి అన్నది చెప్తున్నాను. అంతే, నువ్వేం టెన్షన్ పడుకో. కొంచెం మెల్లగా, లేకపోతే నీ అరుపులకి ఆవిడ గుండాగిపోయేలా ఉంది. అవునత్త, పనసపండు గురించి పండు ఒలుచు నోట్లో పెట్టినంత క్లియర్ గా చెప్పుంటారు పెద్దరా. మేము ఈ పనసపండు గురించి, మీ గుండె గురించి తప్ప మీరు ఏం చేద్దాం ఎట్టా చేద్దాం అనే విషయాలు మాట్లాడుకోలేదు. ఏ బ్రదర్, ఎట్టా చెప్పుండనా? వెన్ను పూస పూసిన మాదిరిగా చాలా స్మూత్ గా చెప్పుండనా లేదా? అవును, చాలా స్మూత్ గా చెప్పు, కొత్త డౌట్లు వచ్చేలాగా.
మరి అలా అయితే అలా గుండ్రంగా ఎందుకు? అదేదో ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదరా. అంటే అత్త, మా ఇంట్లో ఏదైనా సరే గ్రూప్ గా మాట్లాడుకున్న విషయాన్ని ఇట్లా గుండ్రంగా తిరిగి మాట్లాడుకుంటాం. అది మా వంశాచారం కూడా. అయ్యి బాబోయ్, ఈ టైంలో వీళ్ళు వచ్చారేంటి? వీళ్ళకి అసలు జరిగిన కథ తెలీదు. పుసుక్కుని ఏం మాట్లాడతారో, మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో. రండి రండి, బాగా ఎండను పడి వచ్చినట్టున్నారు. కాసిన మంచినీళ్ళు అవుతుంది కానీ లోపల రండి రండి. ఒరే బడుద్దాయ్, వాళ్ళింట్లో వాళ్ళకి నువ్వు మర్యాదలు చేయడం ఏంట్రా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. అంటే అత్త, అది ఇల్లు ఎవరిదైనా మర్యాదలు పద్ధతులు కామనే కదా. మీరు ఇంకా చూస్తారంటే లోపల రమ్మంటుంటే. అవును, సూపర్ కవర్ చేస్తుంటావు. కవర్ ఏంటి? అదే పద్ధతుల గురించి చాలా పద్ధతిగా టీవీ న్యూస్ కవరేజ్ మాదిరిగా కవర్ చేస్తుంటావు అంటున్నాను. అత్తో, రేవతి వాళ్ళ నాన్నమ్మ గారు, గౌతమ్ బెదరాళ్ళ అమ్మగారు, మా అత్తయ్య అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇట్రా నోరు పోయివయ్యా. అబ్బా పనుండది రా. నిలబడే ఎందుకమ్మా, కూర్చోండి. ఎంచక్కా కూర్చునే మాట్లాడుకుందాం. మీ మనవరాలు మాకు బాగా నచ్చిందండి. మా బుజ్జమ్మ మీకేంటి, ఎవరికైనా సరే ఇట్టే నచ్చుతుంది. దాన్ని చేయి పట్టుకోవడానికి రాసిపెట్టి ఉండాలి, దాన్ని చేసుకోవడానికి పెట్టి పుట్టుండాలి. అదేమిటండి, మనవరాలని చెప్పి ఆ అమ్మాయికేసి చేయి చూపిస్తున్నారు? అంటే మా గ్రానీకి ఎన్టీ రామారావు గారి మాదిరి ఎడమసే వాటం. అందుకే ప్రతిదానికి అటు ఎడమసే చూపిస్తా ఉంటది. ఓ అవునా. చూడండి, ఏది ఏమైనా మీ మనవరాల గురించి చెప్పింది అక్షరాల నిజమండి. అంతే, అలా చూడగానే ఇలా నచ్చేసింది మీ అమ్మాయి. మీకు కృష్ణ గారిలాగా కుడి చేయి వాటమా? మా బుజ్జమ్మ ఇటుంటే మీరు అటు చూపిస్తారేంటి? అటుండడం ఏంటండి, ఈ అమ్మాయే కదా మీ మనవరాలు. అంటే మా గ్రానికి వీళ్ళిద్దరు రెండు కళ్ళతో సమానము. వీళ్ళిద్దరిని ఒకే గుండె మాదిరిగా చూసిందే తప్ప రెండు కిడ్నీల మాదిరిగా వేరువేరుగా ఎప్పుడు చూడలేదు. ఒక్క తూరి వీళ్ళల్లో సొంత మనవరాలు ఎవరన్న విషయం కూడా మర్చిపోతుందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వీళ్ళిద్దరు గ్రానీకి ఊపిరే కాదు, ఊపిరితిత్తులు కూడా అని. అందుకే ఆ ప్రేమతోనే అట్ట చేతులు కుడియడమయ్యాయి అంతే. ఏమైంది బ్రదరు, ఆ కళ్ళలో నీళ్ళేందే? ఏం లేదు బెదరం, మా సైన్స్ మాస్టర్ కూడా మాకు ఇంత ఇదిగా పాఠాలు చెప్పలేదు. ప్రేమకి ఒంట్లో ఉన్న అవయవాలకి ఇంత ఇదిగా కనెక్షన్ ఉందని తెలిసేసరికి ఏంటో ఏడుపు వచ్చేసినట్టు అయిపోయింది. యు ఆర్ టూ మచ్ సెంటిమెంటల్ బ్రదర్. నాకు మాత్రం 3 మచ్ గందరగోళంగా ఉందిరా చెడ్డి బాబు. సినిమా తొలసే ఇట్టనే ఉంటది నీకు, ఏమర్థమవుతుంది నీకు? అదేంట్రా? ఓ
చెప్పవే. చూశాను. ఇప్పుడు అక్కడే ఉన్నాను. రామ్మా. మేయ్ పిలుస్తా ఉండదు కదా రా.